హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని 1 kgలోని టాల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పుకుందాము. అండ్ టిన్ సైజెస్ కూడా ఈ వీడియోలోనే చెప్తానండి. అండ్ చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి, అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా టాల్ కేక్ని చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేనైతే ఈ కేక్ని చాక్లెట్ ఫ్లేవర్లో అయితే చేశాను. ఇది పూర్తిగా ఎగ్లెస్ అనమాట. సో ఈ కేక్ నేను 6 inches కేక్ టిన్నులోని 2 times అయితే బేక్ చేసుకున్నాను. సో ముందు రోజు నైటే నేను ఈ కేక్స్ని ప్రిపేర్ చేసుకొని క్లీన్ క్రాప్ అనేది చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ క్రమ్స్ లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు కేక్ని మనం లేయర్స్గా కట్ చేసుకుంటున్నాం కదా. ఒక్కొక్క కేక్ని నేను 3 layers అయితే కట్ చేసుకుంటున్నాను. అప్పుడు 6 layers అయితే వస్తుంది. మనం 2 layers అయినా కట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కేక్కి క్రీమ్ ఎక్కువగా లేకపోయినా లేదు అంటే ఎక్కువగా అయిపోయినా ప్రాబ్లమే ఉంటుంది. మనం విత్ అనేది 2 layers అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకే ఒక్కొక్క కేక్ 3 layers కట్ చేసుకుంటే ఈక్వల్గా ఉంటుంది. సో అలాగే నేను పైన కింద కూడా ఒక చిన్నపాటి లేయర్ అనేది తీసేసుకుంటే మనం షుగర్ వాటర్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఇలా ఏ కేక్స్కైనా సరే ఒక చిన్న లేయర్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఆ తర్వాత కేక్ బోర్డ్ క్లీన్ చేసేసుకొని నేను క్రీమ్లోనే చాక్లెట్ గనాచ్ అనేది మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు ఎలా అయినా వేసుకోవచ్చు. అంటే మనం చాక్లెట్ కేక్ చేసేటప్పుడు లేయర్స్ మధ్యన చాక్లెట్ గనాచ్ అనేది 1 or 2 spoons వేసుకుంటాం. అలాగైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఎట్ ఎ టైం క్రీమ్లోనైనా వేసుకోవచ్చు. నేనైతే క్రీమ్లో ఈసారి వేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ లేయర్ అయితే పెట్టేశాను. బోర్డుకి కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టేసి నార్మల్ షుగర్ వాటర్ తోటే నేను సోక్ చేసుకుంటున్నాను. ఈ సోకింగ్ చేసుకునేటప్పుడు కింద లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్కి చాలా తక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనం టాల్ కేక్ చేస్తాం. సో టాల్ కేక్ చేసేటప్పుడు లేయర్ పెట్టే కొద్దీ మనం కింద లేయర్కి వెయిట్ అనేది ఎక్కువ పడుతుంది. సో ఒకసారి మనం ఎక్కువగా షుగర్ వాటర్తో సోక్ చేసుకుంటే మనం వెయిట్ వచ్చేసరికి కింద లేయర్ పడుతుంది కాబట్టి ఆ వాటర్ అనేది పైకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో అందుకనే వీలైనంత వరకు తక్కువ వాటర్ అనేది మీరు షుగర్ వాటర్ వేసుకుంటే మంచిది. సో ఆ తర్వాత క్రీమ్ అనేది అప్లై చేసేసుకొని కిందలోని షుగర్ అదే చాక్లెట్ సిరప్ అనేది ఇవేది వేయకుండా డైరెక్ట్గా చాకో చిప్స్ తోటి ఫిల్లింగ్ అయితే ఇచ్చేసాను. చాకో చిప్స్ లేకపోతే మీరు డార్క్ కాంపౌండ్ తురిమి అదైనా వేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసిన తర్వాత సెకండ్ లేయర్ అనేది పెట్టేశాను. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా షుగర్ వాటర్ తోటి చాలా తక్కువగా షుగర్ వాటర్తో సోక్ చేసుకున్నాను. సోక్ చేసిన తర్వాత దీన్ని కూడా క్రీమ్తో ఫిల్ చేసుకునేటప్పుడే మనం ఎక్స్ట్రా క్రీమ్ తోటే మనం ఎట్ ఏ టైము సైడ్ కూడా క్రమ్ కోట్ చేసుకుంటే మనం హైట్ వెళ్తున్న కొద్దీ కేక్ హైట్కి వెళ్తున్న కొద్దీ అటు ఇటు జరిగిపోకుండా మనకి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుందన్నమాట. సో ఇలా మనం లేయర్ పెడుతునేటప్పుడే మనం ఒక్కొక్క లేయర్ పెడుతునేటప్పుడే సైడ్లు కూడా క్రమ్ కోట్ చేసుకుంటే మనకి వర్క్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఎట్ ఏ టైమ్ మనకి కేక్ కూడా ఫినిషింగ్ అనేది అయిపోతుంది, అటు ఇటు జరగకుండా స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో అన్ని లేయర్స్ కూడా నేను క్రమ్ కోట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టుకోండి, లేదు అంటే 1 hour మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటే మనం హైటెడ్ కేక్స్ అనేవి మంచిగా సెట్ అయిపోతాయి. నేనైతే 1 hour 1 night అంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో ఇందులోని డబల్స్ మాత్రం కంపల్సరీగా ఒక పెట్టుకోవాలండి, ఎందుకంటే హైటెడ్ కేక్ కాబట్టి మనం జర్నీ చేసేటప్పుడు స్టిక్ అయ్యే ఉంటుంది. సో మార్నింగ్ వచ్చేసరికి నేను ఫినిషింగ్ చేసుకోవడం కోసం నాకు రిఫరెన్స్ పిక్చర్లోని టోటల్గా కేక్ అంతా వైట్ కలరే వచ్చింది, దాని మీద ఫౌండెంట్ వర్క్ బ్లాక్ కలర్తో వచ్చిందనమాట. సో మీకు రిఫరెన్స్ పిక్చర్ కూడా పెడతాను. దానికోసం నేను వైట్ కలర్ క్రీమ్ తోటే ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. టాప్ లోడ్లోనే ఎక్కువ క్రీమ్ అనేది అప్లై చేసి ఫినిషింగ్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత సైడ్ అనేది నేను చేసుకుంటున్నాను. చాలామందికి ప్యాలెట్ నైఫ్తో రాకపోతే పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ అనేది వేసుకొని మనం లైన్స్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనుకుంటే అలా చేసుకోండి. బట్
మనకి క్రీమ్ ఫినిషింగ్ మాత్రం నీట్గా రావాలి, ఎలాంటి లైన్స్ కూడా కనిపించకూడదు అనమాట. ఫైనల్గా వచ్చేసరికి నేను ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత స్క్రాపర్ తోటి స్క్రాప్ చేసేసి పైన ఎడ్జెస్ కూడా నేను పెద్ద ప్యాలెట్ నైఫ్ తోటి లైన్స్ మార్క్ లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే తెచ్చేసాను. సో ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ప్యాలెట్ నైఫ్ స్ట్రోక్స్ అంటారు, లేకపోతే నైఫ్ స్ట్రోక్స్ అంటారు. ఈ కేక్కి స్ట్రోక్స్ వచ్చాయన్నమాట. ఆ స్ట్రోక్స్ చేసుకోవడం కోసం నేను పైపింగ్ బ్యాగ్లో కొద్దిగా క్రీమ్ అనేది యాడ్ చేసుకొని పెద్ద పెద్ద డాట్స్లా పెట్టుకొని నైఫ్ తోటి పైకి అప్ చేశాను అనమాట. సో ఇలా పైకి అప్ చేసుకోవడం వల్ల మనకి ప్యాలెట్ నైఫ్ స్ట్రోక్స్ అయితే వస్తాయి. సో మీరు జాగ్రత్తగా కేక్ని వీడియో అబ్జర్వ్ చేయండి. నేను ఎలా స్ట్రోక్ ఇచ్చాను, ఎలా పైకి లాగాను, ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే ఎలా తీసుకున్నాను అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. కేక్ మొత్తం కూడా నేను ఇదే స్ట్రోక్స్ అయితే ఇచ్చాను. వాళ్ళ రిఫరెన్స్ పిక్చర్లో కూడా ఇలాంటి స్ట్రోక్సే ఉన్నాయన్నమాట. సో కేక్ మొత్తం కంప్లీట్గా ఇలా ప్యాలెట్ నైఫ్ స్ట్రోక్స్ ఇచ్చేసి ఎక్స్ట్రా క్రీమ్ ఏదైతే ఉందో అది ఎడ్జెస్ అది ప్యాలెట్ నైఫ్తో తీసేసాను. సో ఇది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఫౌండెంట్ వర్క్ అయితే వెళ్ళిపోయాను అనమాట. ఫౌండెంట్ వర్క్కి నేను ఆల్రెడీ 3D 2D హార్ట్ షేప్స్ ఎలా చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చూపించాను. కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఏం లేదండి, చిన్నపాటి ఫౌండెంట్ రౌండ్ బాల్లా తీసుకొని మన చిటికెన వేలుతోటి మధ్యకి రోల్ చేసుకుంటే అటు ఇటు లావుగా వస్తుంది. అది సెంటర్కి నొక్కుంటే అది హార్ట్ షేప్ అయితే అయిపోతుంది అనమాట. సో కొద్దిగా మనకి స్టిక్ అవుతుంది అనుకుంటే కార్న్ఫ్లోర్ హ్యాండ్స్కి మూవ్ చేసుకుని మనం లైన్స్ లాగా ఇచ్చుకుంటే అది 3D హార్ట్ షేప్ అయితే అయిపోతుంది. సో ఈ మనం ఇలా ఫౌండెంట్ వర్క్స్ ఏవైనా ఉంటే అవి ముందు రోజు నైటే మనం చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ ఫౌండెంట్ అనేది చక్కగా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇలా 3D చేశాను. అలాగే కటర్స్తో కూడా చిన్న చిన్న హార్ట్ షేప్స్ అయితే చేసుకున్నాను. ఈ ఫౌండెంట్ మొత్తం నేను ముందు రోజు నైటే చేసుకున్నాను. నేమ్ కూడా ఫౌండెంట్ తోటే బోర్డు మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా ముందు రోజు నైటే ఫిక్స్ చేసుకున్నాను. ఇలా మొత్తం హార్ట్ షేప్స్ 3D 2D అండ్ నోజల్ తోటి కూడా హార్ట్ షేప్స్ అనేవి రెడీ చేసి పక్కనే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవి ఫౌండెంట్ వర్క్ అన్నది ఇలా తీసి ముందు రోజు నైట్ పెట్టేశాను. కస్టమర్ వచ్చే ముందు నాకు కాల్ చేస్తారండి. ఫౌండెంట్ వర్క్ ఏదైనా సరే నేను కస్టమర్ వచ్చే ముందే నేను కేక్కి సెట్ చేసుకుంటాను. ఎందుకు అంటే మనం కేక్ అనేది ఫ్రిడ్జ్లో పెడతాము, కూల్ కేక్. ఈ కేక్ పెట్టిన తర్వాత ఫౌండెంట్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫౌండెంట్ మొత్తం కూలింగ్కి కేక్ మీద జారిపోతుంది అనమాట. సో అందుకే కస్టమర్ వచ్చే ముందే మనకి కాల్ చేసే ముందు నేను ఫౌండెంట్ వర్క్ అనేది పెట్టుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో కస్టమర్ వస్తున్నారని చెప్పగానే నేను ఫౌండెంట్ మొత్తం సెట్ చేసేసుకున్నాను. మీకు రిఫరెన్స్ పిక్చర్ చూపించాను కదా, ఆ పిక్చర్లో లాగే ఫౌండెంట్ వర్క్ హార్ట్ షేప్స్ ఎక్కడున్నాయి, ఎలా పెట్టాను అనేది మొత్తం అలాగా సెట్ చేసుకున్నాను. నేమ్ కూడా బోర్డు మీద అయితే స్టిక్ చేసేసుకున్నాను. సో నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి. వాళ్ళ ద్వారా నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు ప్లీజ్ రిప్లై అడగండి, కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఆ తర్వాత కేక్ మొత్తం ఇలా సెట్ అయిన తర్వాత హైలైట్ అవ్వడం కోసం అక్కడక్కడ గోల్డ్ బాల్స్ తోటి అలాగే గోల్డ్ ర్యాపర్ తోటి హైలైట్ అయితే చేసేసాను. ఈ హైలైట్ చేసుకోవడం వల్ల కేక్ లుక్ అయితే పూర్తిగా డిఫరెంట్గా మారిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో కస్టమర్కి అయితే నేను బాక్స్ ప్యాక్ చేసేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగిందన్నమాట. మీరు ఫ్రిడ్జ్లో పెడితే నేను ఎలా ప్యాక్ చేశానో అలా పెట్టేసుకోండి అని. దీని మీద క్యాండిల్ అండ్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా ఇచ్చేసాను. వాళ్ళు అక్కడ పెట్టుకుంటామని చెప్పారనమాట. సో ఇదండి ఈరోజు 1 kgలో టాల్ కేక్. ఐ హోప్ ఈ కేక్ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.